మహాభారతంలో విరాట పర్వానికి ఎంతో ప్రత్యేకత ఉందంటారు. ఏమిటా ప్రత్యేకత? విరాట పర్వం ఇది మహాభారతంలో ఒక ప్రత్యేక కావ్యంగా చెప్పేటువంటి ఒక గొప్ప కథా కావ్యంగా దీన్ని పండితులు వర్ణిస్తూ ఉంటారు. అసలు భారత పఠనం కూడా విరాట పర్వంతో కొంతమంది ప్రారంభిస్తుంటారు. అలాగే వానలు పడనటువంటి సమయంలో విరాట పర్వం గనక చదివితే వానలు పడతాయని ఒక సంప్రదాయం లోకంలో బాగా ప్రచారంలో ఉంది. ఏంటండి ఈ విరాట పర్వం యొక్క గొప్పతనం అంటే, తిక్కన గారు సంస్కృతంలో ఉన్నటువంటి భారతాన్ని తెలుగుకి అనువాదం చేసేటప్పుడు ఎర్రాప్రగడ అనేటువంటి మహాకవి అరణ్య పర్వంలో కొంత భాగం చేసి చనిపోయారు. అక్కడి నుంచి మొదలు పెట్టల అనువాదం తిక్కన గారు. దాన్ని వదిలేసి విరాట పర్వం నుంచే దీన్ని అనువాదం మొదలుపెట్టారు. అంత విశిష్టత కలిగినటువంటిది. ఎందుకంటే నానా రసాభ్యుదోయల్లాసి అని చెప్పి విరాట పర్వాన్ని చెప్తారు. ఈ విరాట పర్వంలో ప్రధానంగా మనకి అందరికీ తెలిసినటువంటిది చలనచిత్రంగా కూడా ఇది వచ్చింది. నర్తనశాల అనేటువంటి ఒక చలనచిత్రంగా కూడా లోకంలో అందరికీ ఈ విరాట పర్వాన్ని, తిక్కన గారు రచించినటువంటి విరాట పర్వం మొత్తం కూడా ఇంచుమించుగా 90 వంతులు మనం విరాట పర్వం మొత్తం ఆ నర్తనశాల చలనచిత్రంలో మనం చూడగలం. అంతటి అన్ని రసాలు అందులో ఉంటాయి. ఎందుకంటే కనుగొని కోపవేగమున్న కన్నుల నిప్పులు రాల భీముడు అనేటువంటి వాడు వలలుడు అనేటువంటి పేరు మీద వంటలవాడిగా చేరతాడు. చేరినటువంటి సమయంలో కీచకుడు అనేటువంటి వాడు ద్రౌపదిని అవమానం చేస్తూ ఉంటే ఆ అవమానం తట్టుకోలేక అక్కడ అద్భుతమైనటువంటి పద్యాలు రాస్తాడు. దుర్వారోజ్యమ బాహు విక్రమ రసాస్తోక ప్రతాపస్ఫురద్ గర్వాంధ విద్యా నిర్మధన పారగుల్ మత్పతుల్ గిర్వాణాకృతులే ఉరిపుడు దోర్లీలన్ వెసంగిట్టి గంధర్వుల్ మానము ప్రాణముంగొనుట తథ్యంబు ఎమ్మెయిన్ కీచక. ద్రౌపది చేత అనిపిస్తాడు. అసలు ముందు మనకు ఆ పద్యం అర్థం కాకపోయినా బెదిరింపు మాట, చంపేస్తాను అని అన్నట్టుగా అనమాట. ఎవరు అనుకుంటున్నావురా నన్ను, నా మీదకి వస్తున్నావా నువ్వు అని చెప్పి ద్రౌపది కీచకుడిని బెదిరిస్తుంది. ఆ బెదిరించేటువంటి సందర్భంలో తిక్కన గారు ఈ పద్యం రాశారు. అంటే ఒక పరుషమైనటువంటి వాక్కు రావటానికి వీలుగా ఇలా ఎక్కడ ఏది అవసరమైతే పరుషాక్షరాలు వాడారు, సరళాక్షరాలు వాడారు. చక్కగా ఒక రసం గుప్పిల్లేటట్టుగా మనకి ఆనందభరితంగా ఈ విరాట పర్వం ఉంటుంది. చక్కగా వివాహంతో ఇది విరాట పర్వం ముగుస్తూ ఉంటుంది దాదాపుగా. కాబట్టి ఒక మంగళాదీని, మంగళ మధ్యాని, మంగళాంతాని పాండవులకి శుభసూచకంగా ఈ విరాట పర్వం ఉంది. కాబట్టి అంత విశిష్టత కలిగినటువంటిది. తప్పనిసరిగా అందరూ కూడా తిక్కన గారి విరాట పర్వం చదవాలి. లేకపోతే దానికి సంబంధించిన వచన భాగమైన చదివి అందరూ కూడా ఆనందించెదరు గాక.